ఒక్క దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు నీ కోసం నా కోసం చనిపోతే నీకు నాకు లెక్క లేదు. అసలు లెక్క చేస్తారండి? దేవుడు మరణాన్ని లెక్క చేస్తారా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా ఆజ్ఞలు గైకొన్న వానిలో ఏమాత్రమునో సత్యం లేదు, వాడు అబద్ధికుడు. దేవుడిని మోసం చేస్తావా? దేవుడిని ప్రేమిస్తున్నానని, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నానని నువ్వేం చెప్పనవసరం, దేవుడికి తెలుసు. దేవుని ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం అంటే. ఉపవాసం ఉంటే దేవుణ్ణి ప్రేమించటం కాదు, మీద కానుకలు ఇస్తే దేవుణ్ణి ప్రేమించటం కాదు, తెల్ల బట్టలు వేసుకుని చక్కగా నటిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు, అందరికి సమాజంలో పవిత్రంగా పరిశుద్ధంగా కనపడితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం ఏమిటంటే ఒకే ఒకటే, నీ బ్రతుకు వాక్యానుసారంగా ఉందో లేదో నువ్వు ప్రతిదినం ఒకసారి చూసుకుంటావు. నువ్వెవ్వరికి భయపడాల్సిన పని లేదు, నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. పైన దేవుడున్నాడు, కింద నీవున్నావు, నేనున్నా, నీవైనా నేనైనా దేవునికి జవాబుదారు. ఒక మనిషి దేవుడిని మోసగించలేడు, మనిషినే మోసగించలేకపోతే దేవుడిని మోసగిస్తాడా? దేవుడిని మోసగిస్తాడండి? మరి దేవుని శిలువ బలియాగం దేవుడు మన కొరకు మాత్రమే కాదు, మనకు బదులుగా చనిపోయాడు. ఆ రోజే ఈరోజు.